ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. యేసయ్య మనల్ని అందరినీ ప్రేమిస్తున్నారు కదండి. నిజమే. దేవుని వాక్యంలో ఏముంది? కీర్తనలు 50:15 ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచేదు అని దేవుడు చెప్తున్నాడు. నిజమే కదండి. మనకు వచ్చిన శ్రమల్లో, మనకు వచ్చిన ఆపదలో మనం దేవుడి చెంతకు వెళ్తే దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తారు. ఎందుకో తెలుసా? మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే వారు సహాయం చేయరు. దేవుడే మనకి సహాయకుడు. మనం ఎప్పుడైతే 4 గోడల మధ్యన మన హృదయపూర్వకంగా తండ్రి పాదాలు పట్టుకొని మొరపెడతామో, ఇదిగో తండ్రి నీవు నన్ను కాపాడే దేవుడు కదా, నాకు రక్షణ ఇచ్చే దేవుడు కదా, ఇదిగో నాయన నీవే నా కోసము ప్రాణం పెట్టావు కదా తండ్రి, ఇదిగో నా పట్ల ఈ కార్యము జరిగించండి నాయన, నాకు సహాయం దయచేయండి ప్రభువా, ఇదిగో నేను మనుషుల్ని వెంబడిస్తలేదు, నిన్ను వెంబడిస్తున్నానయ్యా, నీ పాదాల దగ్గరికి వచ్చాను తండ్రి. ఎప్పుడైతే మన పరిపూర్ణ హృదయంతో, మన రాజు ఆయన కదండి, మన దేవుడు ఆయన, ఎప్పుడైతే ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేస్తామో దేవుడు మన ప్రతి అవసరతను అక్కతను తీస్తాడు. ఎందుకంటే ఆయన వాక్యం చదివిస్తుంది, ఆపదలో నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అంటున్నారంటే ఆ ఉత్తరం ఏంటంటే మన జవాబు. మనం ఏది పొందుకోలేవు, ఏ కష్టంలో ఉన్నామో ఆ కష్టానికి విడుదల ఆయన దయచేస్తారు. అప్పుడు మనము ఎలాగుంటాము? దేవుని మహిమపరిచేవారిగా ఉంటాము. నిజమే కదా? మనకి ఎవరైనా ఒక 10 రూపాయలు సాయం చేస్తారని ఒక కష్టమైన పరిస్థితిలో 10 రూపాయలు సాయం చేసే వారిని మనం మర్చిపో, అయ్యో ఇదిగో నేను ఎదుగుండేటప్పుడు వీరు సాయం చేశారని గుర్తుంచుకుంటాం కదండి. అలాంటి స్థితిలోనే మనం గుర్తుంచుకునేటప్పుడు మనకున్న వేదనకరమైన పరిస్థితిలోంచి, బాధకరమైన పరిస్థితిలోంచి, దుఃఖకరమైన పరిస్థితి, మన కన్నీరు ఇదిగో సెలయేర్లా అవి వెళుతూ ఉంటే ఆ దుఃఖం మనల్ని తట్టుకోలేని స్థితిలో మనం ఉండేటప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. మన దేవుని పాదాల దగ్గర ఎప్పుడైతే మొరపెడతామో దేవుడు మనకి ఉత్తరం ఇస్తారు, జవాబునిస్తారు, ధైర్యాన్ని ఇస్తారు, శక్తిని ఇస్తారు, బలాన్ని ఇస్తారు, ఆయుష్ని ఇస్తారు, ఆరోగ్యాన్ని ఇస్తారు, మనకి విడుదల ఇస్తారు. ప్రతి సమస్య నుంచి, చిన్న మెడల మొదలుకొని వృద్ధురాల వరకు ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి సమస్యలో కూడా దేవుడు విడుదల దయచేస్తారు. విడుదల పొందాక మనం ఆయన మహిమపరిచే బిడ్డలుగా ఉంటాం. నిజమే కదా? నీకు సహాయం చేసిన నువ్వు మర్చిపో, వారికి చెప్తావు వేరే వారికి, ఇదిగో పలానా స్థితిలో ఉండేటప్పుడు వారు నాకు సాయం చేసేలాగే దేవుని కూడా మనం మర్చిపోలేను. ఎందుకంటే నువ్వు 4 గోడల మధ్యన నువ్వు కన్నీరు కార్చావు, 4 గోడల మధ్యన దేవుని బ్రతుములాడుకున్నావు. అది నీకు దేవునికి మాత్రమే తెలుసు. ఎందుకో తెలుసా? నీ వేదన ఆయన చూస్తున్నారు, నీ ప్రతి కన్నీరుని ఆయన కావలి గుడ్డులో దాచుకున్న మనుషులైతే నీ కన్నీరుని చూసి హేళన చేస్తారు. నువ్వు ఉండేటప్పుడు నీ ఎదురుగా బాధపడతారు, నీ వెనకాతల నేను బలైంది దీనికని నవ్వుకుంటూ ఉంటారు కదా మనుషుల పరిస్థితి అంతా. కానీ నిన్ను విడువని దేవుడు, నిన్ను ఎడబాయిన దేవుడు, నిన్ను హత్తుకున్న దేవుడు, నిన్ను ఎత్తుకున్న దేవుడు, నిన్ను ముద్దాడే దేవుడు కదండి, నిన్ను ప్రేమించిన దేవుడు, తన ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించిన దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆపత్కాలంలో మనం ఎప్పుడైతే మన కష్టకాలంలో ఆయనకి మొరపెడతామో ఆయన మనకు ఉత్తరం ఇస్తారు. మనం ఆయన మహిమపరిచేవారిగా ఉంటాం. ఇది వాక్యానుసారమైన జీవితం. వాక్యమే చెబుతుంది కదా, మనం ఏదైతే వింటున్నామో దాన్ని మనం అవలంబించాలి, దాని ప్రకారం నడచాలి. ఇది వాక్యానుసారమైన జీవితం. మనకున్న కష్టాలలో మన దేవుని పాదాల దగ్గర మొరపెడదాం, విజయము పొందుకుందాం, దేవుని మహిమపరిచేబిడ్డలుగా మన అందరం ఉంటాం. దేవుడు ఈ వాక్యం మన అందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయునుగాక. ఈ యొక్క ఆశీర్వాదము, విడుదల ప్రతి ఒక్కరము పొందుకుందుముగాక. ఆమేన్. సమస్త మహిమ, ఘనత, ప్రభావము యేసయ్యకి మాత్రమే చెల్లునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మహిమను